హాలీవుడ్ అంటే జస్ట్ రేంజ్ విషయంలో అనుకునేరు, అంతకు మించి అంటున్నారు రాజమౌళి. టేకింగ్ అండ్ మేకింగ్ విషయంలోనూ అందుకు ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు జక్కన్న. ఇంతకీ ఆయన ఫాలో అవుతున్న నయా స్ట్రాటజీ ఏంటి? సెట్లో మహేష్ ఉన్నారా? ఓకే. మహేష్ లేరా? ఓకే. ప్రియాంక చోప్రా ఉన్నారా? ఓకే. ఆమె కూడా లేరా? అయినా ఏం పర్వాలేదు, ఎవరున్నా లేకున్నా మైహూనా అని అంటున్నారట జక్కన్న. ఇంతకీ మహేష్ మూవీ ఎస్ఎస్ఎంబి 29 విషయంలో ఆయన ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటన్నదే ఫిల్మ్ నగర్లో ఇంట్రెస్టింగ్ టాపిక్. షాట్ బై షాట్ ఆల్రెడీ డివిజన్ చేసుకున్నారట జక్కన్న. అందుకే ఏది ఎక్కడ ఎలా చెయ్యాలో పక్కా ప్లానింగ్తో ఉన్నారట. ఈ నెలలో టీం కెన్యా షూట్కి వెళ్తోంది. అక్కడ కూడా ఆర్టిస్టులు ఉన్నా లేకున్నా ఎక్కడా వర్క్ ఆగకుండా ప్లాన్ చేసేశారట రాజమౌళి. ఇప్పటిదాకా ఆర్టిస్టుల కాల్ షీట్ని బట్టే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడం టాలీవుడ్ మేకింగ్ స్టైల్. కానీ ఎవరున్నా లేకున్నా ఎక్కడా గ్యాప్ లేకుండా మూవీ చేయడం హాలీవుడ్ స్టైల్. సో దానికి తగ్గట్టే ప్లాన్ చేసి నయా టెక్నిక్స్లోనూ ది బెస్ట్ అనిపించుకోవాలనుకుంటున్నారట జక్కన్న. ఈ ఏడాది ఆఖరిలోపు టాకీ పార్ట్ పూర్తవుతుందన్నది టాక్. RRRలోనే హాలీవుడ్ యాక్టర్స్తో పనిచేసిన రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 కోసం బాలీవుడ్ నటీనటుల్నే కాదు, సరిహద్దులు దాటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులను కూడా సెలెక్ట్ చేశారన్నది జోరుగా వినిపిస్తున్న మాట. మరి వారెవరన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.